కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు నేడు ప్రగతి భవన్కి వచ్చారు. కరోనాతో చనిపోయిన వారికి 2 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ అపాయింట్మెంట్ ఇవ్వరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై సీఎంకు ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదని విహెచ్ పేర్కొన్నారు. లోపలికి ఇస్తే నన్ను ఇడుగుతుంది, లేకపోతే మీరు తీసుకుపోయి మనం అడుగు. మ్యాటరు వాళ్ళ కరోనా వచ్చింది, కరోనాలో మంది చచ్చిపోయింది, వాళ్ళకి 2 లక్షలు చనిపోయిన పిల్లలకు చదువు నేర్పియాలి. ఇది పోయింది. అన్ని రాష్ట్రాలలో అది మన కేరళలో కానీ అదేవిధంగా బీహార్లో కానీ అప్పుడు పక్క రాష్ట్రమైనటువంటి లేదు మధ్యప్రదేశ్ 1 లక్ష 2 లక్షలు. అదేవిధంగా రైతు బంధు నెలకు ఏదో ఎకరానికి 5,000 ఇస్తుంది, సంవత్సరానికి 10,000 ఇస్తుంది. మరి కేంద్రమేమో రైతుల వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది ఆర్థికంగా నువ్వేమో రైతు బంధు ఇచ్చి రైతులకు ఇక్కడ లాభం చేస్తున్నావు. మరి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం చేస్తుంది కాబట్టి అన్ని రాష్ట్రాలలో మేము వ్యతిరేకం చేస్తున్నాం. ఇటు ఎంతో చేస్తున్నాం, దీనికి ఎందుకు మద్దతు